వీడెవడండి బాబు ఐరన్ ఇలా తినేస్తున్నాడు. ఐరన్ తింటే శరీరానికి ఐరన్ వస్తుంది అనుకుంటున్నాడో ఏమో కానీ దొరికిందల్లా తినేస్తున్నాడు ఐరన్ మ్యాన్. మేకులు, నట్లు, పానాలు, వాచర్లు, బోల్టులు ఇలా ఇనుము కనిపిస్తే చాలు నోట్లో వేసుకుంటున్నాడు. వాటిని స్నాక్స్ నమిలేసినట్లుగా మరి కరకర నమిలేస్తున్నాడు. ఎందుకు ఇలా తింటున్నావు అని ఎవరైనా అడిగితే ఐరన్ చూస్తే నోరు ఊరుకోదని చెప్తున్నాడు. ఈయన బాడీలో అయస్కాంతం ఉందో ఏమో కానీ ఇనుమును చూస్తే మాత్రం ఒక్క సెకండ్ కూడా అసలు ఆగడం లేదు మనోడు. మామూలుగా మనమైతే మార్నింగ్ లేవగానే టీ, కాఫీ లాంటివి తాగుతాం. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తాం, అలాగే లంచ్, రాత్రికి డిన్నర్ కామన్. అయితే ఈ మనిషికి మాత్రం టీ, కాఫీ, టిఫిన్, లంచ్, డిన్నర్ అన్ని ఇనుప వస్తువులే. వీటినే ప్లేట్లో వేసుకుని కరకర అని సౌండ్ వచ్చేలా మరి లాగిస్తున్నాడు. ఇలాంటి మనిషిని ఏ ఐరన్ షాప్ ఉన్నటువంటి ఏరియాకో ఐరన్ మెటీరియల్ లో నిల్వ చేసే గోడం దగ్గరకు కనుక మనం తీసుకెళ్తే ఇంకేమైనా ఉందా? అక్కడున్న సరికంతా మటాషే. చూడడానికి 60 ఏళ్ల పైనే వయసు ఉంటుంది, కానీ ఇనుమును మాత్రం ఇట్టే అరగదీసుకుంటున్నాడు. చిన్న మేకుల దగ్గర నుంచి పెద్ద పెద్ద గొలుసుల వరకు దేన్ని అసలు వదలడం లేదు మనోడు. మనం ఏదైనా బరువైనటువంటి వస్తువును వెళ్లాడదీయడానికి ఇనుప గొలుసులను వాడుతూ ఉంటాం, కానీ ఈ ఐరన్ మ్యాన్ కు ఆ గొలుసులు కూడా ఫుడ్ ఐటమ్సే. గొలుసు నుంచి ఒక్కొక్క రింగును లింక్ తీసి ఎలా తింటున్నాడో చూడండి. సాధారణ మనుషులు 35 ఏళ్లు దాటితే ఏది తినాలన్నా ఆలోచిస్తారు. ఎందుకంటే ఏది పడితే అది తింటే అసలు అరగదు, దాంతో అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ ఈ తాత మాత్రం 60 ఏళ్లు దాటినా ఇనుప వస్తువులను కుమ్మేస్తున్నాడు, కరకర నమిలేస్తూ అందరికీ షాక్ ఇస్తున్నాడు. ఇదేమైనా అనారోగ్య సమస్య లేక కడుపులో ఏమైనా మాయ ఉందో తెలియదు, కానీ ఐరన్ తింటూ కాలం వెళ్లదీస్తున్నాడు.